హాయ్ అండి. మా ఇంటికైతే గెస్టులు వచ్చినప్పుడు ఈ డ్రై ఫ్రూట్ స్వీట్ తీసుకొచ్చారు. ఇంట్లో అయితే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకైతే తినడానికి రావట్లేదు. ఎందుకంటే ఈ డ్రై ఫ్రూట్లు అన్నీ కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. అందుకనేసి నేనైతే ఒక ట్రిక్ ప్లే చేశాను. ఒక బాక్స్ అంతా ఇది నా కోసం పక్కన పెట్టేసుకున్నాను. ఇంకో బాక్స్ మాత్రం అందులోకే ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా పచ్చి కొబ్బరి, అట్లాగే ఇంకా కొద్దిగా బెల్లం వేసి రెండు కలిపి చక్కగా మిక్స్ అయితే చేసేసాను. ఈ మిక్స్ చేసిన దాన్నంతా కూడా ఈ డ్రై ఫ్రూట్ స్వీట్ ఉంది కదండి, దాన్ని కూడా కట్ చేసి రెండు మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి మిక్సీ వేశాను. ఇక ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని చక్కగా మంచిగా లడ్డూలాగా చుట్టేసాను. ఇక మా ఇంట్లో వాళ్ళైతే పెద్దవాళ్ళు తినేసి ఎంత బాగా హల్వాలాగా ఉంది అనేసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇట్లా చేసేవరకైతే లడ్డూలన్నీ ఒక్క దెబ్బకైతే మాయమైపోయాయి. ఇంకా మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు కానీ మరీ చిన్నపిల్లలు కానీ ఉంటే కనుక ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి. అచ్చంగా మనం డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకుంటాం కదా, అదే టేస్ట్తో లడ్డూలు అయితే చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడైనా ఇట్లా ట్రై చేశారా? నాకు కామెంట్లో అయితే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.